ఫస్ట్ టైం ఎగ్ రైస్ చేసేవాళ్ళు సాసు వెనిగర్ లేకుండా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మరి చూసేయండి వీడియో. ముందుగా స్టవ్ మీద బాండెలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని షాజీరా లేకుంటే నార్మల్ జీలకర్ర అయినా పర్లేదు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అందులోనే కరివేపాకు, పొడవాటిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యాబేజీ వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలబెట్టండి. దాంట్లోనే అల్లం పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత దాంట్లో పసుపు వేసుకొని పక్కకు అనేసి ఒక గుడ్డు పగలగొట్టేసుకున్నానండి. మీరు ఎన్నైనా వేసుకోండి, మీ ఇష్టం. బాగా మగ్గిన తర్వాత మొత్తం బాగా మిక్సింగ్ చేసుకోండి. మొత్తం బాగా మిక్సింగ్ అయిన తర్వాత దాంట్లో కొంచెం కారం, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకోండి. మొత్తం అన్నం కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత రెడీ అయినట్టండి. కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకొని అంతే, రెడీ అయిపోయింది. షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.